హాయ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా వర్దేపల్లి మండలం తొన్నబట్ట గ్రామ పంచాయతీలోని అంకాపురం గ్రామంలో శ్రీకృష్ణాష్టమి నందు గోకులాష్టమి వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. పొద్దున్నే పతాకావిష్కరణ తర్వాత గోపూజ తర్వాత కీర్తిపాటి మురళీరాజు, శ్రీమతి వనిత గార్లసే శాంతి హోమం జరిగినది. అనంతరము శ్రీకృష్ణ భగవానునికి అభిషేక కార్యక్రమాలు జరిగాయి. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, వెన్న మొదలగు వాటితో ఒక్కొక్కటిగా స్వామి మీద సమర్పించి అభిషేకం చేశారు. అలాగే కొబ్బరి నీళ్ళు, తర్వాత పంచామృతం, వివిధ రకాల పండ్లతో స్వామివారికి అభిషేకం జరుగుతూ ఉంది. చూడొచ్చు. ఇక్కడ ఈ ఆశ్రమాన్ని అంబికాపురంకు చెందిన బంగారు నాయుడు గారు చాలా సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. ఈ ఆశ్రమానికి చుట్టుపక్కల గ్రామస్తుల ప్రజలు కూడా బంగారు నాయుడు గారికి సహకారం అందిస్తూ ఇలాంటి విశిష్టమైన రోజుల్లో కృష్ణాష్టమి రోజు మరియు కార్తీక మాసంలో కూడా కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్వామివారికి పూజా అభిషేక కార్యక్రమం అనంతరము విభూతితో కూడా అభిషేకం చేశారు. తర్వాత చందనాలు, కుంకుమార్చన చేశారు. కుంకుమతో కూడా స్వామివారికి సమర్పించి స్వామివారికి అభిషేకం చేశారు. చూడొచ్చు. అలాగే పన్నీరు అభిషేకం చేశారు. ఇలా స్వామివారికి అభిషేకాలు పూర్తి చేసిన తర్వాత ఆ అభిషేకం చేసిన నీటిని అందరికీ వారి మీద చల్లడం జరిగింది. వచ్చిన భక్తులందరికీ కూడా స్వామివారి అభిషేకంతో చేసిన జలాన్ని వారి మీద చల్లడం జరిగింది. ఎందుకంటే అందరికీ తెలిసిందే, ఏదైతే అభిషేకం చేసామో ఆ నీటిని వాళ్ళ మీద చల్లుకోవడం మన హిందూ సంప్రదాయం ప్రకారం మంచిది. ఎందుకంటే స్వామివారి అనుగ్రహం కోసం ఆ నీటిని మనం చల్లుకుంటాము. ఇలా పూజా కార్యక్రమాల అనంతరము, అభిషేకం అనంతరం స్వామివారిని బట్టతో శుభ్రంగా తుడిచిన తర్వాత స్వామివారికి వస్త్రాలను ధరించి అనంతరము స్వామివారికి ఎదుట తిలకం దిద్ది కుంకుమ బొట్టు పెట్టి తర్వాత స్వామివారికి అలంకారం చేసి తర్వాత స్వామివారికి తులసి మాల, తర్వాత పుష్పమాలతో స్వామివారిని అలంకరించడం జరిగినది. విష్ణు సహస్రనామ పారాయణ జరుగుతుంది. తర్వాత అలంకరించిన తర్వాత స్వామివారికి పుష్పాలతో స్వామివారి మండపాన్ని అలంకరణ జరిగింది. ఇప్పుడు సహస్రనామం అంటే విష్ణు సహస్రనామం అందరూ కలిసి ఉమ్మడిగా విష్ణు సహస్రనామం పఠిస్తున్నారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఒక పక్క ఇంకో దగ్గర హరే రామ భజనలు జరుగుతున్నాయి. అవి కూడా చూడొచ్చు, వినొచ్చు, మీకు వినబడుతున్నాయి. అక్కడ హరే రామ భజన కీర్తన జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ విష్ణు సహస్రనామ పారాయణం జరుగుతూ ఉంది. ఒకేసారి ఉమ్మడిగా అందరూ మహిళలు ఈ విష్ణు సహస్రనామ పారాయణంలో పాల్గొన్నారు. ఇలా కలిసికట్టుగా విష్ణు సహస్ర పారాయణం చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం బాగా కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం ఉంది. అలాగే ఈ ఆశ్రమ నిర్వాహకులు బంగానాయుడు గారు కూడా ఈ విష్ణు సహస్ర పారాయణంలో పాల్గొన్నారు. చూడొచ్చు, ఆయన ఈ కార్యక్రమం పాల్గొన్నారు. వారు ప్రతి సంవత్సరం కూడా కార్తీక నెలలో ప్రతిరోజు కూడా ఈ విష్ణు సహస్రనామం, ఇంకా దైవభక్తి గీతాలు, రకరకాల చాంటింగ్స్, ఆయన ఉదయాన్నే 5 గంటలకు స్నానం ఆచరించి ఈ ఆశ్రమంలో పూజా కార్యక్రమాలు చేస్తుంటారు. అలాగే కార్తీక మాసంలో ఏదో ఒక మంచి శుభదినమున కార్తీక వనభోజనాలు కూడా ఏర్పాటు చేయడం ఆనవాయితీ వస్తూ ఉంది. అలాగే ఒక 7 సంవత్సరాల క్రితం ఇక్కడ అఖిల భారత సాధు సమ్మేళనం కార్యక్రమం 3 రోజులు చాలా ఘనంగా కూడా ఇక్కడ నిర్వహించారు. 3 రోజులు మన రాష్ట్రంలో నలుమూల నుంచి కూడా సాధు పొంగవులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని వారి అమూల్యమైన ప్రవచనాలని ఇవ్వడం జరిగింది. ఆ రకంగా కూడా ఈ చుట్టుపక్కల గ్రామాలకు ఆ మహాభాగ్యం కలిగింది. ఇక్కడ చుట్టుపక్కల 10 గ్రామాల ప్రజలు కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతారు. బంగానాయుడు గారికి సహకారం అందిస్తుంటారు. చూడొచ్చు, ఈ కార్యక్రమాలను కూడా అంబికాపురం స్కూల్లో స్కూల్ టీచర్గా పనిచేసి ప్రస్తుతం కళాశాలలో నివాసం ఉంటున్న స్వామి గారు అంబికాపురం గ్రామానికి ఇలాంటి కార్యక్రమాలకు ప్రతినిత్యం వస్తూ ఉంటారు. ఆయన ఆధ్వర్యంలోనే ఇలాంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వారు ఎప్పుడు ఈ కార్యక్రమాలకి తరచుగా వస్తూనే ఉంటారు. వారికి ఈ ఊరితో ఉన్న అనుబంధం అలాంటిది. వారికి కూడా ఈ సందర్భంగా మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందువల్లంటే ఆయన ఎన్ని పనులున్నా కానీ ఇక్కడికి వచ్చి పూజ కార్యక్రమం చేస్తుంటారు. ఇలా ఈ పూజా కార్యక్రమాలు అన్నీ జరిగిన తర్వాత
స్వామివారికి అందరూ కూడా ప్రదక్షిణ చేసుకుంటున్నారు. ఇలా స్వామివారి చుట్టూ వచ్చిన మహిళలు భక్తులందరూ కూడా స్వామివారికి నమస్కరించుకొని ప్రదక్షిణ చేసి స్వామివారి దగ్గర ఉన్న చందన కుంకుమతో తిలకం తీసుకొని తర్వాత స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకుంటారు. ఇలా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ ఏర్పరిచి ఉన్న ఈ కృష్ణాష్టమాన్ని నిర్మించారు. ఈ నిర్మాణంలో చాలామంది దాతలు కూడా ఈ కృష్ణాష్టమం నిర్మించడానికి చాలామంది కూడా వచ్చి పెద్ద పెద్ద మొత్తంలో విరాళాలు సమర్పించి ఈ కృష్ణాష్టమాన్ని నిర్మించారు. తర్వాత వచ్చిన మహిళా భక్తులందరూ కూడా గాజులను సమర్పించడం జరిగినది. తర్వాత వచ్చిన భక్తులందరూ కూడా చుట్టుపక్కల నుంచి వచ్చిన భక్తులకు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులకు ఆశ్రమ నిర్వాహకులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అలాగే చుట్టుపక్కల గ్రామాల్లోని వారు కూడా వారికి సహకారం అందించారు. అలాగే అంబికాపురం గ్రామ ప్రజలు, తొన్నంబటి గ్రామ ప్రజలు, ఇంకా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలా ఉదయం కూడా వచ్చిన వారికి కూడా అల్పాహారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు ఈ కార్యక్రమాలు చాలా భక్తి శ్రద్ధలతో ఈ కృష్ణాష్టమం నందు నిర్వహిస్తుంటారు. ఈ కార్యక్రమానికి పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా వృద్ధులు, మహిళలు అందరూ కూడా వచ్చి సంతోషంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే అన్ని కార్యక్రమాలను చూసుకొని ఇక్కడే సాయంత్రం వరకు ఉండి కూడా వెళ్తూ ఉంటారు. ఇలా కృష్ణాష్టమి వేడుకలు చాలా అద్భుతంగా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఆ కార్యక్రమం తర్వాత పండ్ర భజన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కూడా పిల్లలు, పెద్దలు అని తేడా లేదు. ప్రతి ఒక్కరు కూడా అంటే ఈ భజన నేర్చుకొని చాలా సంవత్సరాలు అయి ఉంటాయి. కొంతమందికి కూడా, కొంతమంది పెళ్లి చేసుకొని బయటకు వెళ్ళిపోయి ఉంటారు. మహిళలు అయితే వాళ్ళంతా కూడా ఇలాంటి సందర్భంలో వచ్చి వాళ్ళ స్వగ్రామంలో వాళ్ళకు తెలిసిన విద్యను మళ్ళా సంతోషంగా వేస్తుంటే కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఇలా మహిళలు కూడా చూడొచ్చు, చాలా అద్భుతంగా పండ్ల భజన కార్యక్రమంలో పాల్గొని అద్భుతంగా పండ్ల భజన వేస్తున్నారు. ఇలా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. తర్వాత ఈరోజు రాత్రికి స్వామివారికి డోలోత్సవం జరుగుతుంది. దాంట్లో ఈ కార్యక్రమాలు పూర్తవుతాయి. అలాగే ఈ భజన కార్యక్రమం తర్వాత కుట్లోత్సవం జరుగుతుంది. ఈ భజన కార్యక్రమాలను మా గ్రామానికి చెందిన కొండూరు సుబ్రహ్మణ్యరాజు గారు, కోనేటి కుప్పరాజు గారు చాలా సంవత్సరాలుగా ఈ భజన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అలాగే ఎన్నో గ్రామాలకు వెళ్ళి కూడా ఈ భజన వేసి వచ్చి ఉన్నారు. చూడొచ్చు, పుట్టుకొట్టే కార్యక్రమాలు జరుగుతున్నాయి. పిల్లలు కూడా చాలా ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలా
ఉట్లోత్సవం కూడా చాలా అద్భుతంగా పిల్లల సంతోషంతో ఆనందిస్తూ సంతోషంతో గడుపుతూ ఈ ఉట్లోత్సవాన్ని జరుపుకుంటారు. ఇలా ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గోపాల్ 718. థ్యాంక్ యూ వెరీ మచ్.